గత ప్రభుత్వంలో నాయకుల మాట తీరు కొంచెం వేరేగా ఉండేది అని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు అవతల వాళ్ళు తగ్గారు అనిపించింది. కానీ ఈ మధ్య మళ్ళీ మామూలుగా అదే యథాప్లాన్గా మళ్ళీ అదే విధంగా జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు అంబటి గారి వ్యవహారం చూసుకోవచ్చు, లేదా పేర్ని నాని గారి వ్యవహారాలు కానీ అన్నీ మీకు ఏమనిపిస్తుంది? అంటే అండి, అప్పుడు ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారినమ్మటనే మనం ఎలా వ్యవహరించాము, ఈ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించిద్దేమో అని భయంతో కొన్ని సంవత్సరాలు అంటే కొద్ది రోజుల పాటు కొంచెం జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి చేయాలి, బాగా నిధులు తేవాలి అనే ఆలోచన దృక్పథంతో ఉండటం వల్ల ఇలాంటి ఇరిగేషన్స్ ఇట్లాంటివి రావడానికి పెద్ద ఇష్టపడట్ల ప్రభుత్వం. ముందు వాటి మీద దృష్టి పెడుతున్నారు. వాటి మీద దృష్టి పెట్టే వాటికి మన పెద్ద పట్టించుకోవట్లేదులే మనం ఏం చేసినా అనే దాంతో కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, ఈ ప్రాంతంలోనే కాదు, మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం యాక్టివ్ అయ్యి కొంచెం మీడియా ముఖంగా కానీ లేకపోతే విడిగా కూడా అవాకులు చవాకులు ఎలా పడితే అలా మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఇవన్నీ ఎందుకోసం అని అంటే, ఇదన్నీ కూడా ఏది కూడా ఎదురు పార్టీ నుంచో లేకపోతే ప్రజల నుంచో ఓట్లు వేయించుకోవడానికి కాదండి. వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి కేవలం అంతే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు మీరు చూడండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు వచ్చినాయా? ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినాయి. అస్సలు జీతాలు విడతల వారీగా నెలాఖరు దాకా వేశారు. ఇప్పుడు 1వ జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా పెన్షన్, ఆయన వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వాళ్ళ పెన్షనే వెళ్ళదు ఇంటికి అన్నారు. ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ ఎలా వెళ్తుంది? వాలంటీర్ వ్యవస్థ లేకుండా వెళ్తుందా లేదా? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎక్కడన్నా కంప్లైంట్ ఉందా? చక్కగా ఇంటికి వెళ్ళేస్తున్నారు. ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక చోట పాల్గొంటున్నారు. ఇంటెన్షన్ అంటే దాని మీద ఇంటెన్షన్ ఎలా ఉంది. అలానే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంత సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు. ఈ అభివృద్ధిని చేయటంతో పాటు వాటి ఫలాలు చిన్న స్థాయి ఫలాలు ఇప్పుడే వస్తున్నాయి. దీర్ఘకాలికంలో ఇంకా వాటి ఫలాలు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందుతాయి. అది దేశానికి కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడన్నా మన వాళ్ళందరూ జారిపోతారేమో, మనకు మొన్న వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా తగ్గిపోయిద్దేమో అనే దాంతో, భయంతో, అభద్రతాభావంతో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి కూడా కన్స్ట్రక్టివ్గా ఏది మాట్లాడరండి వాళ్ళు. అసలు అవసరం లేని విషయాలే మాట్లాడతారు. అంబటి గారి వ్యాఖ్యలు కావచ్చు, జోగి రమేష్ గారి వ్యాఖ్యలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, మీ ప్రభుత్వం, మీ నాయకులు లేదా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇంటి మీదకి వెళ్ళి ఇంటిని తగలబెట్టడానికి పెట్రోల్ బాంబులు, లేకపోతే ఆయన ఇంటి మీద దాడి, ఈ అంశాలను ఎట్లా చూస్తారు? ఇక్కడ ఏమవుద్దంటే అండి, ఎక్కడైనా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పట్టాభి గారు ఏదో అన్నారు, దాని అర్థం ఇది అది అని చెప్పి ఆయనే అన్వయించుకొని దాని అర్థం ఏంటో ఎవరికి తెలియదు. డిక్షనరీలోనే లేని దాన్ని ఆయనే అన్వయించుకొని మా నాయకుడిని అట్టన్నారు ఇట్టన్నారు, నన్నంటే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది, బీపీ రావటం సహజం కార్యకర్తలు అన్నాక అని చెప్పి మీరేగా చెప్పారు. మీరందరూ సమర్థించారుగా పక్కన ఉన్న వాళ్ళు. మీరు ఆయన అందరు తప్పో ఒప్పో తెలియకుండా అట్లా దాడి చేయటం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం కరెక్ట్ కాదండి అని చెప్పి మీరు ఎవరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? మీరే దగ్గరుండి పంపించారు కదా అనుచరుల్ని. మరి అటువంటి నాయకుడు కానీ, ఆ నాయకుడిని సమర్థించే మీరు కానీ ఈ విషయాలని మరి మీరు అదే ధోరణిలో చూడాలిగా. మేమే ఉన్నామండి, మా కార్యకర్తలు కొంతమంది వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేశారు. మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఫస్ట్ మీ తప్పు. మీరు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా బూతులు తిట్టడం దారుణం. ఒక ముఖ్యమంత్రి మీద మీరు డైరెక్ట్గా టీవీ మైక్ ముందు మీరు అట్లా మాట్లాడటం తప్పు. మీరు అటువంటి తప్పు చేసినాక కొంతమంది కార్యకర్తలు మనోవేదనకు గురయ్యి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పుడు నాయకులు ఏ విధంగా వ్యవహరించారు, ఆ పార్టీ నాయకులు అనేది ఇక్కడ ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఇది ఖండించారు. ఖండించడంతో పాటు ఎవరైతే వ్యక్తులు పాల్గొన్నారో వారందరి మీద కూడా కేసులు బుక్ చేశారు. మీ ప్రభుత్వంలో ఇలా చేసిన వాటి మీద ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు తీసుకోవాలా? మీరు తీసుకోవాలా కేసు? ఇప్పుడు ప్రభుత్వం మారిన కేసు పెట్టి ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో మీరు చేసిన దౌర్జన్యాలు దాష్టికాలు. కానీ ఇక్కడ
కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరి మీద కేసుల్ని పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం యొక్క పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే వారు ఖండించారు ఈ విషయాన్ని. 2 విషయాలు ఖండించారు. మీరు అట్లా మాట్లాడుతుంది తప్పు అని ఆ విషయాన్ని ఖండించారు. వాళ్ళు మాట్లాడినా కూడా మీరు ఇలా చేయకూడదని చెప్పి వీరికి కూడా ఖండన తెలియజేసి వీరి మీద కేసు కూడా బుక్ చేశారు. వీళ్ళ మీద చేశారా కేసు బుక్ చేశారు అండి. చేశారా? చేశారు. చేయలేదని చెప్తా ఉన్నారు. చేశారండి. పట్టాపురం పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ అయింది. ఎమ్మెల్యేని A1గా చేర్చారు. కార్పొరేటర్లని వివిధ స్థాయిల్లో ముద్దాయిలుగా చేర్చారు. మిగతా వాళ్ళందరినీ కూడా చేశారండి. ఎమ్మెల్యే గారిని కూడా చేశారు. కానీ ప్రజలకు మాత్రం చేయలేదు అన్నట్టుగానే చెప్తా వస్తా ఉన్నారు. వాళ్ళు చెబుతారండి ఏది చేసినా. ఇప్పుడు వాళ్ళు అంతే చెబుతారు. క్రైమ్ చేశారు, పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, FIR అయింది, అందరూ చూశారు. ఆయనకి మాత్రం అవలేదని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి మాత్రం కనిపించదు అంతే. అంటే ఇప్పటికైనా మాట తీరు మారిందంటారా? ఇంకా కంటిన్యూగా వాళ్ళ వ్యవహారాలు అలాగే ఉంటుందా? ఏంటండి వాళ్ళవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. సందర్భాన్ని బట్టి ఉంటాయి. వాళ్ళకి పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి అప్ అవుతూ ఉంటాయి. పైనుంచి ఏం ఇన్స్ట్రక్షన్ లేవనుకో, అమ్మయ్యా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారా అనుకుంటారు వీళ్ళందరూ వీళ్ళు చేసింది కాదు. పైనుంచి ఏదన్నా ఫోన్ వస్తే వీళ్ళు కంగారు పడిపోయి ఆ కంగారులో వాళ్ళు కొంచానికి ఇంకొంచెం ఎక్కువ చేసి వాళ్ళు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితే కానీ అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీలో బాగా సీనియర్ నాయకులుగా పనిచేసిన వాళ్ళు కానీ బాగా మంచి పేరు ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి తర్వాత ఆ పార్టీలో బయటకు వచ్చినాక చాలామంది మీడియా ముందు చెప్పారు, మేము మాట్లాడే ఏ మాటలు కూడా మావి కాదండి, వాళ్ళు ఏదైతే చెప్పారో దానిలో ఉన్నట్టు ఇంకొంచెం కలిపి చెప్పకపోతే మమ్మల్ని నెక్స్ట్ డే నుంచి అపాయింట్మెంట్ ఉండదు, కలవటం ఉండదు, కనికరించడం ఉండదని మొన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇది ఇంకా అంటే అంతకుముందు మా ఎవరికి తెలియని విషయాలు కొన్ని చెప్పారు. కొన్ని విషయాలు తెలుసు పబ్లిక్ లో అప్పుడే వచ్చినాయి. ఆయన చెప్పారు. ఆయన చెబుతుంటే ఇంకా దారుణంగా ఉంది. ఆయన ఒకటే మాటలో